जिला कलेक्टर राजीव गांधी हनुमंतु ने जिला निजामाबाद के दरपल्ली मंडल सीताईपेट गांव में ओहदेदारों और अमले के जरिए मकानात की फहरिस्त सर्वे का और किए जा रहे इक़दामात और तरीक़ों का जायजा लिया। उन्होंने सर्वे से मुतालिक स्टिकर्स को घरों पर चिपसा करने के बाद कलेक्टर ने उन पर दर्ज तफसीलात की जांच की और ओहदेदारों को अहम हिदायत दी। उन्होंने कहा कि मकानात के फहरिस्त साजी को एहतियाती के साथ किया जाए ताकि किसी किस्म की कोई उलझन ना रहे। और उन्होंने बताया कि हर मौज़ाजात में सेक्रेटरी, खुसूसी अमला और असातिज़ा घर घर सर्वे करेंगे। उन्होंने उम्मीद जाहिर की कि सर्वे इस माह के आखिर तक मुकम्मल हो जाएगा। उन्होंने मजीद बताया कि गिनती ब्लॉक के हर घर को सर्वे के लिए सीरियल नंबर दिया जाए और अगर मकानात की फहरिस्त तैयार हो जाए तो जामा सर्वे किया जाएगा और घर की फहरिस्त साजी का अमल मौजूदा सर्वे प्लान के बाद 3 दिनों के अंदर मुकम्मल होना चाहिए। जिला कलेक्टर ने मशवरा दिया कि घरों की फहरिस्त कहीं भी नकल के बगैर की जाए और हुकूमती हिदायत पर सख्ती से अमल करते हुए जिले में सर्वे के अमल को मुकम्मल करने के इक़दामात किए जाएं। కుటుంబాలు రెండు వచ్చాయి అప్పుడు ఏం చేస్తున్నారు సెపరేట్ గా రాస్తున్నారు రెండు స్టిక్కర్లు అంటిస్తారు ఒక స్టిక్కర్ రెండు అంటిస్తారు ఇక్కడనే సార్ సేమ్ ఇక్కడ సెపరేట్ ఉన్నాయి సార్ ఈ ఫ్యామిలీస్ ఉన్నాయి ఇదంతా ఒకటేనా ఎంత 1 డాష్ ఇక్కడ రాస్తున్నారు 38 అవుతుంది సార్ 38 ఉంది సార్ 37 రెండు ఉన్నాయి సార్ రిమైనింగ్ గాని ఫిల్ చేస్తారు ఇప్పుడు ఇది హౌస్ రెండు వేరు వేరు హౌస్ నెంబర్ ఎలాగ మీరు అరైవ్ అవుతారు ఇప్పుడు ఫ్యామిలీస్ అంటే ఓకే ఇక్కడ సీరియల్ నెంబర్ ప్రకారం వచ్చేస్తుంది బట్ ఎన్ని హౌసెస్ అనేవి అది లాస్ట్ హౌసెస్ అనేది ఇప్పుడు మా నెంబర్స్ ఆల్రెడీ ఇచ్చినాం సార్ టోటల్ నిజామాబాద్ జిల్లా మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ రోజు నుంచి ఈ మనకి సోషియో ఎకనామిక్ సర్వే అనేది స్టార్ట్ చేయడం జరిగింది। సో దీంట్లో మనకి జిల్లాలో టోటల్గా 3245 ఎన్యూమరేషన్ బ్లాక్స్ మనము క్రియేట్ చేసుకోవడం జరిగింది। ఈచ్ ఎన్యూమరేషన్ బ్లాక్కి ఒక ఎన్యూమరేటర్ ఉండే విధంగా మనము ఎంప్లాయీస్ని ఐడెంటిఫై చేసాము। అదేవిధంగా మనకి ఫస్ట్ 3 days నవంబర్ 6th, 7th, 8th మనకి హౌస్ లిస్టింగ్ అంటే వాళ్ళకి ఇచ్చిన ఎన్యూమరేషన్ బ్లాక్లో ఎన్ని హౌసెస్ ఉన్నాయి, ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి అనేది ప్రతి ఇంటికి వెళ్ళి ముందుగా మనకి హౌస్ లిస్టింగ్ ప్రక్రియ ఈ 3 days జరుగుతుంది। తర్వాత మనకి నవంబర్ 9th నుంచి డీటెయిల్డ్ సర్వే ఈచ్ ఫ్యామిలీది కూడా మనకి డీటెయిల్డ్ సర్వే అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది। ఎన్యూమినేటర్స్ అందరికి కూడా ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరిగింది। సో అందరూ ట్రైన్డ్గా ఉన్నారు। సో ఇక్కడ కూడా సర్వే అనేది ఏదైతే మనకి గైడ్లైన్స్ ఉన్నాయో దాని ప్రకారంగా సర్వే జరుగుతూ ఉంది। సో మనకి ఎన్యూమినేటర్స్ కూడా ట్రైన్డ్ అయి ఉన్నారు। సో అదేవిధంగా వచ్చిన ఫ్యామిలీస్లో కూడా సో వాళ్ళు కూడా కాస్త ముందుకొచ్చి టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఫ్యామిలీస్ హౌసెస్ ఇస్తున్నారు। అదేవిధంగా మనకి జీపీల్లోనే అదేవిధంగా మున్సిపాలిటీలో కూడా ఆల్రెడీ మనకి ఉన్న ప్రాపర్టీ రిజిస్టర్స్ అదర్ డాక్యుమెంట్స్ బేస్ చేసుకొని ఎన్యూమరేషన్ బ్లాక్స్ ఏదైతే మనము ఐడెంటిఫై చేసామో దాన్ని కూడా ఎన్యూమరేటర్స్ అంటే ఒక హ్యాబిటేషన్లో 2-3 బ్లాక్స్ ఉండొచ్చు, వాటిని మనము ఫిజికల్గా డివైడ్ చేసుకొని ఏ హౌస్ నెంబర్ నుంచి ఏ హౌస్ నెంబర్ వరకు ఛార్జ్ రిజిస్టర్ ప్రిపేర్ చేసుకొని దాని ప్రకారంగా సర్వే అనేది కొనసాగుతుంది। ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క నెంబర్ ఆఫ్ హౌసెస్, నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ రెండు అనేది సెపరేట్గా మనము తీసుకుంటూ ఉన్నాము। దాని ప్రకారంగా మనము సర్వే అనేది కొనసాగుతూ ఉంది। సో దాని ప్రకారంగానే డీటెయిల్ సర్వే అనేది కూడా జరుగుతుంది। ఓకే సార్, థ్యాంక్ యూ।